Sangal and ATV sir and my dear friends. Today we explaining about electric circuit on skip. హాయ్ రా బాగున్నావా? బాగున్నారా? లోపల మీరు బాగున్నారా? బాగున్నావా? బాగున్నారా? మీరు బాగున్నారా? బాగున్నాను. లోపల సైడ్ అరే బోలిషన్ ఫ్యాన్స్ వచ్చేదిరా. హెల్ప్ 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 అరే చూసుకోవారా? నువ్వు కూడా చూసుకోవారా? అవునా? ఏమైంది వాళ్ళకి? ఛార్జింగ్ చేయాలి. ఇంతకుముందు కన్నట్లు వేసిన నేను ఒకసారి అట్లా వేసి చూస్తాను. వా ఈ షాక్ కొడుతుంది ఏంది? మనమేనా? అరే మన గల్లీలో అందరికన్నా మనదే గణేష్ బాగుండాలిరా. మనం మస్తు డెకరేషన్ చేయాలిరా మంచిగా చేద్దాం మీరు పదండ్రా. అరే స్కూల్లో పోరా. అరే నువ్వు క్లీన్ చేయరా కింద పెట్టండి. లైటింగ్ పెడితే మంచిగా ఉంటుంది రా. లైటింగ్ పెడితే ఏమైంది చెప్పండి. మంచి రేట్ కాదు. లేట్ అయింది. మనకి కట్ అవుతుంది. మనం దాన్ని టచ్ చేసి షాక్ కొట్టి పడిపోతాం. చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇదే మా స్క్రిప్ట్. సో ఈరోజు మనం కొంచెం ఎలక్ట్రిక్ షాక్ గురించి తెలుసుకున్నాము. సో మెయిన్గా ఇందులో 3 పార్ట్స్గా డివైడ్ చేశాం నాన్న. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మన వన్ ఆఫ్ ద ఫ్రెండ్ ఇంటికి విజిట్ వెళ్తే ఫ్యాన్ ఆన్ చేసేటప్పుడు తను జరిగింది ఏంటంటే కాళ్ళు చేతులు కడుక్కుంటాడు. సో ఆ కాళ్ళు చేతులు పచ్చిగా ఉండడం వల్ల ఫ్యాన్ ఆన్ చేయగానే తనకి షాక్ కొడుతుంది. సో తనని హెల్ప్ చేయడానికి ఇంకో బాబు వెళ్తాడు. ఇంకో బాబు కూడా అలాగే పట్టుకోవడం వల్ల కూడా ఆ అబ్బాయి కూడా షాక్ తగులుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మన తడిగా ఉన్నప్పుడు మన కాళ్ళు చేతులలో వాట్ ఎవర్ వెట్ ఈస్ దే, ఆ వాటర్లో కొన్ని మినరల్ సాల్ట్స్ ఉంటాయి అన్నట్టు. ఓకేనా? సో కొన్ని సాల్ట్స్ వల్ల దే ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. యాక్చువల్గా మన ట్యాప్ వాటర్, ఇంకా బోర్ వాటర్, గ్రౌండ్ లెవెల్ వాటర్ అన్నిట్లలో సాల్ట్స్ ఉంటాయి. సో దే ఆర్ యాక్టింగ్ లైక్ ఎ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో మనం అలా కాళ్ళు చేతులు కడుక్కున్నప్పుడు ఆ సాల్ట్స్ మన చేతికి అలాగే ఉండిపోతాయి. కాబట్టి మనం ఆ స్విచ్ ఆన్ చేయగానే మనకి వెంటనే షాక్ కొడుతుంది. సో కానీ మనం తాగే ఆరో మినరల్ వాటర్ అయితే కొట్టదు. ఓకేనా? సో అలానే మీరు ప్రయోగాలు చేయకండి. అక్కడ ఏమవుతుంది అని అంటే వెన్ యూఆర్ ఆన్ ఇన్ ద స్విచ్, ఆ తడిలో ఉన్న సాల్ట్స్
ఎలక్ట్రిక్ సర్క్యూట్ తగలగానే అది మనకి షాక్ కొట్టడానికి రీజన్. ఓకేనా, అది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ వచ్చేసి అన్నయ్య వాళ్ళు ఏం చేశారు? సెకండ్ పార్ట్ వాట్ ఇస్ దే డు? ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నారు. ఇక్కడ వైర్ కట్ చేశాడు. సో వైర్ కట్ చేయక ముందు అది క్లోజ్ సర్క్యూట్ అంటారు అన్నట్టు. అంటే మనకి సేఫ్టీగా ఎలక్ట్రీషియన్ వాళ్ళు కరెక్ట్ గా క్లోజ్ సర్క్యూట్ చేసి స్విచ్ ఆన్ ఆఫ్ ప్లగ్ ఎందుకు పెట్టారంటే, ఆన్ ఆఫ్ ప్లగ్ మనము ఎప్పుడైనా సడన్ గా ఆన్ చేసినప్పుడు మనకు షాక్ తగలకుండా. సో ఎలక్ట్రిక్ వైర్ అంతా కాపర్ వైర్, దానికి ప్లాస్టిక్ తో ఇన్సులేషన్ చేస్తారు. ఎందుకు? మనకు షాక్ తగలకుండా. అదే కదా రీజన్. ప్లాస్టిక్ అనేది ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేయదు, దానికోసంకే మనకి ఎలాంటి హాని జరగకూడదనే అది ప్లాస్టిక్ తో కవర్ చేస్తారు. సో కానీ ఈ అబ్బాయి ఇప్పుడు సెల్ ఫోన్ ఛార్జింగ్ కోసం అని దాన్ని కట్ చేస్తున్నాడు. సో ఆ కాపర్ వైర్ బయటకు వచ్చేసింది. సో ఛార్జింగ్ పెట్టుకుంటున్నాడు. సో ఫోన్ కి అది కనెక్ట్ చేయడం వల్ల హీ హాస్ గాట్ ఛార్జ్. తర్వాత ఇంకో బాబు వెళ్ళి అదే ఓపెన్ గా ఉన్న వైర్ డైరెక్ట్ గా ముట్టుకుంటాడు. సో డైరెక్ట్ గా ముట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ఓపెన్ గా ఉన్న సర్క్యూట్, ఇప్పుడు ఎలక్ట్రిక్ వైర్ కట్ చేయగానే ఆ సర్క్యూట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో వెన్ యూఆర్ టచింగ్ విత్ యువర్ ఫింగర్స్ అది క్లోజ్ అయిపోతుంది. సో అక్కడ సెల్ ఫోన్ లో పాస్ అయిన కరెంటే ఈ బాబు ఫోన్ పెట్టకుండా చేయి పట్టుకున్నారు కాబట్టి ఆ కరెంట్ ఆ బాబు పాస్ అయింది కాబట్టి అది ఎలక్ట్రిక్ షాక్ తగులుతుంది. అంటే మనం ఏదైనా వైర్ ముట్టుకుంటే ఖచ్చితంగా మనం ఆ వస్తువు నుండి వెళ్ళే కరెంట్ ఖచ్చితంగా మనలో కూడా వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ ద సెకండ్ పార్ట్. సో అది మనకు కొంచెం వెళ్తుంది. దెన్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఓకే, ఐరన్ నెయిల్ తీసేస్తే లైట్స్ వెలగట్లేదు, అవునా? సో ఐరన్ నెయిల్ పెట్టినాను. ఇప్పుడు ఐరన్ నెయిల్ పెట్టగానే లైట్స్ వెలుగుతున్నాయి. దీని అర్థం ఏంటిది? ఐరన్ నెయిల్, ఐరన్ ఆర్టికల్, ఐరన్వి ఏవైనా సరే మెటల్స్, ది విల్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. అందుకే వినాయక చవితి రోజు ఆ మెటల్ ఫ్రేమ్ కి ఐరన్ ఉంది కాబట్టి దానికే మనం వైర్ చుట్టాం కాబట్టి ఈజీగా ఎలక్ట్రిసిటీ పాస్ అయింది. ఆ ఎలక్ట్రిసిటీ ఆ బాబుకి దట్ ఈస్ క్యారీడ్ ఫార్ 0.0007 సెకండ్స్ మాత్రమే. 0.0007 సెకండ్స్ మాత్రమే తనకి వెళ్ళడం వల్ల సడన్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోక్ వల్ల చనిపోయాడు తను, నిజం చెప్పాలంటే ఎలక్ట్రిక్ షాక్ వల్ల కాదు. సో మనం కొంచెం భయపడతాం కూడా. సో అక్కడ కూడా ఉంది. సో ఇక్కడ ఎలక్ట్రిక్ షాక్ కొట్టినప్పుడు కొన్ని మనకి టైమ్స్ ఉంటాయి. 0.05 సెకండ్స్ వచ్చినప్పుడు కొంచెం షాక్ కొడుతుంది. 0.002 సెకండ్స్ వచ్చినప్పుడు మనకి ఇట్లా తిమ్మిరిలాగా వచ్చేస్తుంది మన ఒంట్లోకి. 0.007 వచ్చేసరికి మొత్తానికి హార్ట్ అనేది కంట్రోల్లో ఉండదు, హార్ట్ స్ట్రోక్ వచ్చేసి దట్ విల్ బి ఫేటల్ టు డెత్. సో మనుషులు చనిపోయే ఛాన్స్ ఉంది. సో అది మనకి ఇంత టైం మనకి మన బాడీలో ప్రవహిస్తుందో ఆ టైం లోపల మనకి ఇలాంటి ఛాన్సెస్ జరుగుతాయి. సో జాగ్రత్త నాన్న, సొంతంగా ఎలాంటి ఎలక్ట్రిక్ ప్రయోగాలు